ఇయాల్టి రివ్యూ వచ్చేసి మన మిత్రమండలి మూవీ రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలి అంటే మూవీ పర్లేదు, బాగానే ఉంది. ఎలా అంటే కామెడీ గొప్పగా ఉందని చెప్పలేం, బాగానే ఉంది. జాతిరత్నాలు, అలాగే డీజే టిల్లు, మరియు ఇంకా మ్యాట్ మూవీ లాగానే ఉంటుంది. పెద్దగా స్టోరీ ఏం ఉండదు, సింపుల్ స్టోరీ లైన్, స్మూత్గా తీసుకెళ్తారు అంతే. లైట్గా కామెడీ, లైట్గా ఫన్నీ థింగ్స్, ఫ్రెండ్స్తో అలా అలా సాగే స్టోరీ. ఇందులో మెయిన్ స్టోరీ ఏమిటంటే ఒక పొలిటీషియన్ డాటర్ ఒక చిల్లర గ్యాంగ్ ఫ్రెండ్స్తో ఏం జరుగుతుంది, ఆ పొలిటీషియన్స్కి అమ్మాయికి ఈ మన హీరోస్ ఎలా ఇబ్బంది పడ్డారు అనే స్టోరీ, సింపుల్ స్టోరీ లైన్. ఈ మూవీకి సత్య చాలా హైలైట్, తను ఇరగదీశాడు యాక్టింగ్ అందరికన్నా. అండ్ మన ప్రియదర్శన కూడా పర్లేదు, బాగానే చేశాడు. ఇంకా ఈ కామెడియన్స్ చాలామంది ఉన్నారు, అందరూ ఓకే ఓకే అనిపిస్తుంది. మూవీ ఓవరాల్గా స్టోరీ కాకుండా జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తే మూవీ చాలా హైలైట్. అదే కాక ఈ మూవీలో సాంగ్స్ అలా అలా ఉన్నాయి. అండ్ మన బ్రహ్మానందం కామెడీ కూడా భలే ఉంది. ఇందులో చాలామంది కామెడియన్ ఉన్నారు. మీరు జస్ట్ కామెడీ కోసం వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మంచి కామెడీ వచ్చింది. రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ కామెడీ ఉన్న మూవీ ఇదే. దీంట్లో పెద్దగా స్టోరీ ఏం చూడకండి, జస్ట్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకా నెగిటివ్స్కి వస్తే స్టోరీ ఏం పెద్దగా ఏం లేదు, సింపుల్ స్టోరీ. అండ్ మనం చూసాం ఇలాంటివి చాలా. ఎలా అంటే డిజిటల్లో ఉంటుంది, ఆల్మోస్ట్ అమ్మాయి వల్ల ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా ఈ ఫ్రెండ్స్ అంతా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఇక ఇబ్బంది అవే ఉంటుంది మూవీ మొత్తం. అలా అలా సాగుతుంది మూవీ. ఒక 2 hours ఉంటుంది. ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. ఎలా అంటే ఇంకా మన బెస్ట్గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరంటే సత్యానే. ఇంకా మన లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమిస్తే కోస్తారు కోస్తారు అని. ఇది ఉప్పెన నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు. ఎలా అంటే మన బుచ్చిబాపు మూవీ నుంచి ఎలా తీసుకున్నారో అలా. పర్లేదు, 1 time వాచబుల్ మూవీ, ఫ్యామిలీతో నవ్వుకుంటూ చూడొచ్చు. మూవీ చూసాక నాకు నచ్చింది. మీకు